విజయవాడలోని అజిత్ సింగ్ నగర్లోని మదరసాలో గుడివాడకు చెందిన కరిష్మా అనే విద్యార్థిని చనిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. 60 మంది ఉండే మదరసాలో 100 కిలోల పైబడి కుళ్ళిన మాంసం ఎందుకు ఉంది? విద్యార్థులు గత 3 రోజుల నుండి వాంతులు విరోచనాలతో ఇబ్బంది పడుతుంటే చికిత్స ఎందుకు చేయించలేదు? పిల్లలు అస్వస్థతకు గురైతే తల్లిదండ్రులకు కనీసం సమాచారం ఎందుకు ఇవ్వలేదు? ఈ నెల 1వ తారీఖున కరిష్మా తల్లిదండ్రులు మదరసాను సందర్శించి తమ పిల్లను చూడటానికి అనుమతి కోరితే యాజమాన్యం ఎందుకు నిరాకరించింది? నెల రోజుల క్రితం మదరసా భవనంపై నుండి ఒక విద్యార్థిని దూకటానికి ప్రయత్నించింది నిజమా కాదా? కరిష్మా మదరసాలోనే మృతి చెందిందా లేక ఆసుపత్రికి తీసుకువెళ్లే క్రమంలో చనిపోయిందా? ఈ విషయంలో కీలకమైన సీసీటీవీ ఫుటేజ్ ఏమైంది? గురువారం రాత్రి మదరసాలో పెద్ద పెద్ద కేకలు వినపడ్డాయని స్థానికుల ద్వారా సమాచారం. ఆ సమయంలో ఏం జరిగింది? అన్నిటికంటే ముఖ్యమైనది ప్రభుత్వానికి చెందిన ఏఎన్ఎంలు మరియు ఆశా వర్కర్లు మదరసాలోని విద్యార్థులను పరీక్షించటానికి యాజమాన్యం ఎందుకు నిరాకరించింది? స్థానికంగా మెడికల్ క్యాంపులు పెట్టిన ప్రతిసారి కేవలం సిట్రిజన్ టాబ్లెట్లు మాత్రమే విద్యార్థులు ఎందుకు తీసుకెళ్లేవారు? ఈ ప్రశ్నల అన్నిటికీ సమాధానం దొరికితేనే కరిష్మా మృతిపై అనుమానాలు తొలగుతాయి. లేని పక్షంలో ఈ మదరసా నిర్వాహకులపై సంబంధిత అధికారులు ఖచ్చితంగా చర్యలు తీసుకుని మరో విద్యార్థి బలి కాకుండా చూడాలి.